మందు బాబులం మందు బాబులం మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నీలాకాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు పరమీసం పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు నందమూరి ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు Check 3, 2, 1. ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం మహానాడు మహానాడు అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో నమః విచ్చేసిన ప్రేక్షక దేవుళ్లకు సినీ ప్రముఖులకు ఆత్మీయులకు అందరికీ స్వాగతం సుస్వాగతం గెలుపు అన్నది ఎంత అద్భుతంగా ఉంటుంది పర్సనల్గా మనకి అందరికీ గెలుపు అంటే చాలా ఇష్టం ఎగ్జామ్లో గెలవడం క్రికెట్ మ్యాచ్లో గెలవడం ఒక రాష్ట్రంగా గెలవడం దేశంగా గెలవడం గెలుపు అన్నది ఎంత అద్భుతమైన ఫీలింగ్ అది జనాల్లోంచి వచ్చిన గెలుపు సామాన్యమైనది కాదు అని ప్రజలు ఇచ్చిన గెలుపుని మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం గట్టిగా చప్పట్లతోటి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు పీపుల్ టెక్ ఆధ్వర్యంలో ఈరోజు పీపుల్ సెలబ్రేషన్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ భార్గవి తెలియజేస్తున్న స్వాగతం సుస్వాగతం చాలా చాలా ఆనందంగా ఉంది ప్రజాస్వామ్యం ఒక కల్పవృక్షం అయితే మనందరి ఓటు ఒక పత్రంలాగా సమర్పించుకొని గెలిపించుకున్న ప్రభుత్వం అలయన్సెస్ పీపుల్ విక్టరీ ఈరోజు ఈ సెలబ్రేషన్ ఎందుకు ముఖ్యం ఎవరు చేస్తున్నారు ఎవరు అందరం కలిసి ఎందుకు చేసుకుంటున్నాం మీ అందరికీ తెలుసు
ఈ గెలుపు కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేసాం. ఈ గెలుపుని సెలబ్రేట్ చేసుకోవడం కోసం. లాంగ్ బ్యాక్ ఒక జెన్ ఫిలాసఫర్ అన్నారట, వాట్ ఈస్ ఇంపార్టెంట్, ఇస్ ఇట్ ద జర్నీ ఆర్ ద డెస్టినేషన్? ద కంపానియన్ ఇస్ ఇంపార్టెంట్ అని సమాధానం చెప్పారు. కంపానియన్ ఉండడం, కలిసి కట్టుగా ముందుకి వెళ్ళడం అన్నది ఎంత ముఖ్యమో మనకి ఈసారి ప్రజాస్వామ్యంలోని ఎలక్షన్స్ చెప్పాయి. అవునా? మన అందరం కలిసి మన ఓటు హక్కుని కరెక్ట్గా వినియోగించుకున్నాం. ఆ సెలబ్రేషన్లో భాగంగా ఈరోజు మరి ఆత్మీయులు అందరూ కలిసి, సినీ ప్రముఖులు అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ మహా విక్టరీకి ఒక్కసారి గట్టిగా చప్పట్లతోటి మనం స్వాగతం పలుకుదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఈరోజు ఈ సెలబ్రేషన్స్లో భాగంగా ఎంతోమంది వాళ్ళ మనసులోని మాటలు మనకి చెప్పాలి అని వెయిట్ చేస్తున్నారు. ఒక తెలుగుదేశం పార్టీ, ఒక జనసేన మరియు భారతీయ జనతా పార్టీ కలిసి కూటమిలాగా ముందుకొచ్చింది అలయన్స్ రూపంలో. అది విక్టరీ అంటే. హలో అండి, బాగున్నారా? నమస్తే. పవర్ స్టార్, పవర్ స్టార్. మెగాస్టార్ గారు దండం పెట్టమంటారు. నేను మెగాస్టార్ కదండి. ఇప్పుడు అవినాష్ అభిమాన్ అంతే, జస్ట్ అవినాష్. మీకు దండం పెడితే అది చాలా అఫీషియల్గా ఉంటుంది కార్యక్రమం అని. మీరు దండం పెట్టి మీ వాయిస్ తగ్గించుకోవద్దు, నా వాయిస్ పెంచవద్దు ప్లీజ్ దయచేసి. ఎస్, అందరు ఎలా ఉన్నారు? జై బాలయ్య, జై బాలయ్య. చూడు, కూటమిని ఒకే వైపు చూడు, రెండో వైపు చూడ అనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. జై బాలయ్య, జై జై బాలయ్య. ఏమండి, అసలు ఒకే వేదిక మీద నేను ఫస్ట్ నిలబడి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నప్పుడు అవును, చంద్రబాబు నాయుడు గారు, ఇటు చూస్తే పవర్ స్టార్ గారు, Yeah. అటు చూస్తే మోదీ గారు, అటు చూస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, మన పద్మవిభూషణ్ మెగాస్టార్ గారు, ఇటు చూస్తే అవినాష్. తట్టుకోలేకపోయాను. కానీ ఒక జీవితంలో గుర్తుండిపోయే ఈవెంట్లలో నాకు పర్సనల్గా మన ప్రమాణ స్వీకార మహోత్సవం 2 లక్షల మంది విచ్చేసి, Yes. మరి ఆ జోష్లో మన పవర్ స్టార్ గాలి ఎంత వేగంగా వీచిందంటే నిశ్శబ్దం యొక్క ప్రతిధ్వని ఎలా ఉంటుంది అని, ఎలా ఉంటుంది? పవర్ స్టార్ లాగా ఉంటుంది, గెలుపు లాగా ఉంటుంది. ఎంత కామ్గా ఉంటే అంత ప్రతిధ్వని వస్తుంది అని ఎంత కష్టపడి ఆ విజయాన్ని సాధించారు. ప్లస్ ఆ వేదిక మీద నిన్న మొన్న మనం చూసాం, అసెంబ్లీలోకి అడుగు పెట్టినప్పుడు ఆహా, మనందరిలో ఒక ఆనందం, మనం గెలిచిన ఫీలింగ్ వచ్చిందా లేదా? ఖచ్చితంగా ఆ వచ్చింది. గెలుపు మనది అన్న ఫీలింగ్ తీసుకొచ్చిన మన పవర్ స్టార్ కి హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్. సరే, మరి నువ్వు కూడా బాగా జోష్ లో ఉన్నావు, డాన్స్ Okay. చేయాలనుకుంటున్నావు కాబట్టి. డాన్స్ నేను చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఇప్పుడే వచ్చారు కదా, నేను చేస్తే మళ్ళీ వెళ్ళిపోతారు, బాగోదు. నా డాన్స్ గురించి వాళ్ళకి తెలుసు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అంటే సెలబ్రేషన్ స్టార్ట్ చేసాం కదా, దేంతో స్టార్ట్ చేస్తే బాగుంటుందండి? పవర్ స్టార్ డైలాగ్ తో చేస్తే ఎలా ఉంటుంది? పవర్ స్టార్ డైలాగ్. Yes, yes, yes. నాకు కొంచెం తిక్కుంది, దానికి కొంచెం లెక్కుంది, నా తిక్కేంటో చూపిస్తా, అందరు లెక్కలు తేలుస్తా. ఎస్, మరి అదే జోష్ లో మనతో ఈ రోజు ఆనందాన్ని, మరింత పవర్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేస్తున్నారు పవర్ స్టార్ గ్రూప్ ఆఫ్ డాన్సర్స్. గట్టిగా చప్పట్లతోటి లెట్స్ వెల్కమ్ దెమ్. ఎస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గెటప్తో మా సుమన్ మంచి పర్ఫార్మెన్స్ మీ ముందుకు రాబోతున్నాడు. అదిరిపోయే పాటలతోటి సూపర్ డూపర్ హిట్స్ ఆఫ్ పవర్ స్టార్ కమింగ్ అప్ విత్ a huge round of applause. Let's welcome the dancers. మరి కూటమి సాధించిన ఘన విజయానికి ట్రిబ్యూట్ గా
ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉండబోతోంది. లెట్స్ గివ్ దెమ్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. One, two, 1, 2, 3, 4. ఎవడ్రా మనల్ని ఆపేది? మన కూటమి ప్రభుత్వాన్ని రాకుండా ఎవడ్రా మనల్ని ఆపేది? मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నారా చంద్రబాబు నాయుడు అనే నేను చూశాడు కాలి కింద ధూళిలాగా. చావో రేవో రాజకీయాల్లోనే చావుని ధిక్కరించే చూతారులాగా. వైసీపీ కొండగలరా గాయం చేసే కత్తుల మీదే నడుచుకుంటూ వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడగలరా. వేటగాళ్ళనే వేటాడే మహా వేటగాడు బయలుదేరాడు. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢంధకారం. తీసుకెళ్లే చోటు గురించి కూడా దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ధైర్యం ఉంది, ధైర్యం ఉంది. పగోడు పర్రారయ్యద పవనన్న అలికిడి. రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి. దమ్ముంటే కాసుకొండిర జనసేన తాకిడి. రైతన్నల కన్నీళ్లు, పూలన్నల కష్టాలు చూడగ ఎరుపెక్కినైరా పులికల్లు. ఈ రాకసి కొడుకులను, రౌడీ పాలనను అంతం చేయగ ఎత్తర అల్లు రివిల్లు. ఈ ఆంధ్రుల బతుకులు మార్చే విప్లవ చేసిన 2 స్థానాల్లో ఓటమి పాలయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంది. భగభగ మండినో భగత్ సింగుర పవనో, జనసేన జెండెత్తి ఊద చెంగు సైరనో. ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు. జన జన జనసేన జెండదే గద గెలుపు. జెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో. లడాయికి సై అన్నది వారాహి ఆరనో. ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు. జన జన జనసేన జెండదే గద గెలుపు. తొందరపడితే చరిత్రని తిరగరాయలేము. ఊరికే చరిత్రని సృష్టించలేము. అలాని చరిత్రని ప్లాన్ చేసి బ్లూ ప్రింట్ తీయలేము.
దానికి కావాల్సిందల్లా చిన్న నిప్పురవ. ఒక్క రాత్రిలో పాండవుల సంతానం అంతమైందంటే నిజమే ఏమో అని ఊరుకున్నాం. ఒక్క రాత్రిలో రాజ్యాలు కూలిపోయాయని కథలు చదివాం. ఒక్క రాత్రిలో యుద్ధాలు మొదలయ్యాయని చూసాం. ఒక్క రాత్రిలో దేశాల ఎకానమీలు పడిపోతే కళ్ళారా చూసాం. మేబీ అలాంటి రాత్రిని అంటారేమో కాళరాత్రి అని. అలాంటి ఒక్క రాత్రి ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్వింగ్ ని మార్చేసింది. ఆ రోజు కార్చు చంటుకుంది. అతని రాక పట్ల వెళ్ళు విధి కూడా కంపించింది. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. కొణిదెల పవన్ కళ్యాణ్ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. సూపర్ సూపర్, చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ బాయ్స్, సూపర్ సూపర్ ఎనర్జీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతంగా పర్ఫామ్ చేసిన డాన్సర్స్ కి ఒకసారి గట్టిగా చప్పట్లు. క్లాప్స్. వెల్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, మనందరికీ తెలుసు పీపుల్ టెక్ గ్రూప్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, డేటా ఇంటెలిజెన్స్ మరియు మోడర్న్ ఆపరేషన్ సర్వీసెస్ ప్రొవైడర్గా పేరు పొందిన సంస్థ. ఎంతో ఇన్నోవేటివ్గా కాన్సెప్ట్లని అందిస్తూ సొల్యూషన్స్ ఇస్తూ అందరి దృష్టిని చూరగొన్నటువంటి కంపెనీ అండ్ అగ్రగామి సంస్థగా నిలబడిన పీపుల్ టెక్ గ్రూప్ ఇక తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించిన కొద్ది కాలంలోనే నిర్మాణాత్మకమైన ప్రయోగాలు, మంచి విజయాలతో ఒక అగ్ర సినీ నిర్మాణ సంస్థగా తనదైన పేరు సంపాదించుకున్న ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. మరి టీం అందరూ కూడా విచ్చేశారు, వారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. అలాగే చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి తమ్ముళ్ళు. నమస్తే, ఎలా ఉన్నారు? నిజంగా మా విశ్వప్రసాద్ గారికి చాలా థ్యాంక్స్. చాలా ఆనందంగా ఉంది, చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? అంటే మీరు మొన్న ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మీ వెనకాలే ఉన్నాను సార్. మీరు చెప్తుంటే ఎప్పుడు మనం ముందే ఉండాలి, వెనకాల ఎప్పుడు ఉండకూడదు, ముందుకు వెళుతూ ఉండాలి. అలా అని చెప్పి ఇప్పుడు వెళ్ళకూడదమ్మా, యాంకరింగ్ చేయాలి. చెప్పండి. హార్టీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ తెలుగు తమ్ముళ్ళు, థ్యాంక్ యూ. ఈరోజు ఇట్స్ పీపుల్ సెలబ్రేషన్ కాబట్టి ఈ విక్టరీలో భాగమైనటువంటి ఆత్మీయులు చాలా మంది వచ్చారు. సినీ ప్రముఖులు, ఆత్మీయులు, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో కనుక్కోవాలి ఖచ్చితంగా. సినీ ప్రముఖులు వచ్చారు, అభిమానులు వచ్చారు, చాలా మంది వచ్చారు, ఆత్మీయులు వచ్చారు. మనసులోని మాట చెప్పాలి అనుకుంటున్నవారు. మా అవినాష్ మీ దగ్గరికి వస్తున్నాడు, మనం మాట్లాడుకుందాం. ఓకే, అటు వెళ్తాను, మళ్ళీ ఇటు వస్తానా? మీరు అటు వెళ్తారు, వాళ్ళ మనసులో మాట తెలుసుకుంటారు. ఈ సెలబ్రేషన్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో కనుక్కుంటాం ఒకసారి. ఎస్ వెల్, ఒక మైక్ ఇస్తారా అన్న? రైట్, థ్యాంక్ యూ, సౌండ్స్ గుడ్. ఎస్, ముందుగా మై ఫేవరెట్ డైరెక్టర్ మారుతి గారు. హాయ్ సార్. హలో సార్, వెల్కమ్ సార్. మీరు ఈ సెలబ్రేషన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఆ సక్సెస్ని మీ ఫీలింగ్లో ఒక మాట చెప్పండి సార్ ప్లీజ్. మైక్. హలో. మామూలుగా విశ్వ గారికి నిజంగా ఆయన డేర్కి, ఆయన గట్స్కి హ్యాట్సాప్ చెప్పాలి. నాకు తెలిసి ఒక పొలిటికల్ పార్టీది ఒక ఈ రేంజ్లో ఒక ప్రీ రిలీజ్ లాగా ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారని అనుకోలేదు. యాక్చువల్లీ నేను సార్ పార్టీ పెట్టండి సార్ గెలిచింది కదా అని చెప్పి ఒక మాట అంటే ఆయన ఈ రేంజ్లో యాక్చువల్గా ఏర్పాటు చేశారు. నిజంగా మా ప్రొడ్యూసర్ విశ్వ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక రకమైన ఆనందంలో ప్రతి ఫ్యాన్ ఉన్నారు, కళ్యాణ్ గారు ప్రతి ఫ్యాన్ ఉన్నారు. నిన్న కాక మొన్న అసెంబ్లీలో ఆయన అడుగుపెట్టి మాట్లాడుతున్నప్పుడు నిజంగా గూస్ బంప్స్, చాలా హ్యాపీగా ఉంది. ఆ సెలబ్రేషన్ కంటిన్యూ అవుతున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. దట్ ఈస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఓకే, ఎవరు ఇక్కడ అభిమానులు ఎవరు చేయలేకపోండి ఒకసారి.
అన్నా వచ్చావా అన్నా ఇక్కడ అన్నా అన్నా అన్న వచ్చాడు సప్తగిరి అన్న అన్న ఎలా ఉన్నారన్నా? చెప్పు తమ్ముడు, ఎలా ఉన్నావు? బాగున్నా. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సక్సెస్ని? ఇది మనందరి సక్సెస్ తమ్ముడు, ఇది నీది నాది కాదు. ఎస్, నిజంగా ఈ విజయం అందుకోవడం ఫస్ట్ టైం ఒక సినిమా వేదిక పైన రాజకీయ ఫంక్షన్, పొలిటికల్ ఫంక్షన్ జరగడం అనేది ఇది మనమందరూ సాధించిన విజయం. మనందరికీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఎనర్జీ ఆరా. ఎస్, అంతే, డన్. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా మాట్లాడారు సప్తగిరి బ్రదర్, బాగుండాలి మీరు. థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు? కిషోర్ గారు. నేను సిగ్గుపడుతున్నానండి, పెళ్లి చూపులోకి వచ్చినట్టు. ఓకే సార్, చెప్పండి సార్. మీ ఆనందం చూస్తే, మీ ఫేస్లో స్మైల్ చూస్తే నాకు అర్థమైపోయింది చాలా పెద్ద వీరాభిమాని అని. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చెప్పండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఓకే, ఒక అద్భుతం ఇది కదా, చాలా అద్భుతం ఇది. ఒక్క డైలాగ్లో చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి డైలాగ్లో. అన్న మీరు అని చెప్తారా? ఒక్క డైలాగ్, పవర్ స్టార్ గారి డైలాగ్ ఎవరు చెప్తారు? సార్ హాయ్ సార్. బాగున్నాను సార్. చాలా బాగున్నానండి సార్. చెప్పండి సార్. ఈ రేంజ్ ప్రోగ్రామ్కి వచ్చినాక బాగుండకపోవడం అనేది అది అసలు నేను అడగడం తప్పు, బాగుందని అడగకూడదు యాక్చువల్లీ. అద్భుతంగా ఉన్నాము, బాగుంటాం కాబట్టి వచ్చాం ఇక్కడికి. అదే సార్. విశ్వప్రసాద్ గారు ఇంత ఘనమైన ప్రోగ్రామ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అదే పొలిటికల్ ప్రోగ్రామ్ సినిమా రిలీజ్ చేయడం అద్భుతంగా ఉన్నది, ఇరగదీస్తారు ఇవాళ. థ్యాంక్ యూ సార్. ఒక్క డైలాగ్ మీరు పవన్ కళ్యాణ్ గారి డైలాగ్, ఒక్క డైలాగ్లో మీరు సక్సెస్ని ఎలా చెప్తారు? ఒక్క డైలాగ్లో. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను, మిగతాదంతా సేమ్ టు సేమ్. అది సార్ డైలాగ్ బాగా చెప్పారు, కానీ నేను ప్రాంప్టింగ్ ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. అక్కడ రావాలంటే నాకు దారి తెలియదు అన్నా. సార్ అన్నా నమస్తే సార్. మీరు చెప్పండి సార్, ఇప్పుడే పూజ నుంచి వచ్చినట్టున్నారు, మీ ఫీలింగ్ చెప్పండి. 450 ఓటింగ్స్ వేశారట. ఎక్కడ సార్, ఏ ఊరు మీది? గూడూరులో. అది ఎంత అభిమానం, ఎంత వీరాభిమానం ఇక్కడ అర్థమైపోతుంది. చెప్పండి సార్ మీరు. చాలా హ్యాపీగా ఉంది బ్రదర్, చాలా మంచి ఫంక్షన్కి అటెండ్ అవ్వడం కూడా చాలా హ్యాపీగా ఉంది. విశ్వప్రసాద్ గారు చాలా మహోత్తరంగా ఈరోజు కార్యక్రమాన్ని ఇచ్చేశారు, చాలా హ్యాపీగా ఉంది బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మిగతా ప్రోగ్రామ్స్తో వెళ్ళిపోదాం. మళ్ళీ అభిమానులతో నేను మళ్ళీ వస్తాను బ్రదర్ మీ దగ్గరికి. అప్పటిదాకా ఎంజాయ్ చేస్తూనే ఉండండి. మేడం మీరే, నాది అయిపోయింది. అవినాష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి లెట్స్ హియర్ ఫర్ అవినాష్. అండ్ ఇంకా చాలామంది వారి మనసులోని మాటని చెప్పాలి అని ఈరోజు మన పీపుల్ సెలబ్రేషన్లో భాగంగా వచ్చారు ఆత్మీయులు. ఐడ్ లైక్ టు ఇన్వైట్ సురేష్ గారు ఫ్రమ్ టీడీపీ, అలాగే రామజోగి శాస్త్రి గారు అండ్ అలాగే ఆర్పి పట్నాయక్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొడదామా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. శాస్త్రి గారు రండి సార్. సురేష్ గారు, ఆర్పి పట్నాయక్ గారు అండ్ రామజోగి శాస్త్రి గారికి హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ సార్. ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. సురేష్ గారు, క్యాన్ వి రిక్వెస్ట్ యూ ప్లీజ్? ఓకే సార్. వచ్చేలోపు సార్స్తో మాట్లాడిస్తే బెటర్ అండి. ఆర్పి పట్నాయక్ గారు బాగున్నారా సార్? నాకు సార్ పాటలు అంటే చాలా ఇష్టం అండి. నీ స్నేహం ఇక రాదు అని, అంతకంటే ఎక్కువ నాకు రాదు. సార్ వెల్కమ్ సార్. చాలా థ్యాంక్ యూ. మీ ఇద్దరు మీ పాటలు మీరు రాసి మీ పాటలు మీరు పాడే మీ పాటలు చాలా ఇష్టం సార్. మీ ఫీలింగ్లో అంటే ఈ సెలబ్రేషన్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఒక మాటలో? యాక్చువల్గా సినిమా వ్యక్తిగా
నంది అవార్డ్స్ ఆగిపోయాయి. ఇచ్చిన అంటే అనౌన్స్ చేసిన అవార్డ్స్ కూడా ఎవరికి ఇవ్వలేదు లాస్ట్ గవర్నమెంట్. ఈసారి అవన్నీ మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డెఫినెట్గా ఈ గవర్నమెంట్ ద్వారా అవన్నీ వస్తాయి అనుకుంటున్నా. దట్ ఈస్ ది మెయిన్ విష్ ఫ్రమ్ మై ఎండ్. మా ఇంటికి 2 నందులు ఆగిపోయాయి, ఆల్రెడీ అనౌన్స్ చేసిన నందులు, అవి కూడా వస్తే బాగుంటుందని ఫీలింగ్. పవన్ కళ్యాణ్ గారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా మొత్తం తెలుగు రాష్ట్రం అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన పొలిటికల్ సినారియోని ఒక కొత్త ఇది ఇచ్చారు, కలర్ ఇచ్చారు. కులాలకు అతీతంగా అందరం కలిసి ఉంటే డెఫినెట్గా విజయం మనదే అనే ఫీలింగ్ తీసుకొచ్చారు. అది అక్షరాల కనిపించింది. ఇలాగే ఈ కూటమి కంటిన్యూ అయ్యి ఎన్నో మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంత మంచి ప్రోగ్రాం చేసిన విశ్వ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇండస్ట్రీ అంతటినీ ఇక్కడ తీసుకొచ్చినందుకు. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. సూపర్ సార్, థ్యాంక్ యూ. మీ పాటలాగా చాలా చక్కగా మాట్లాడారు సార్. శాస్త్రి గారు, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇవాళ ఇక్కడ ఇంతమంది వచ్చారు, ఈ సెలబ్రేషన్లో పాలు పంచుకుంటున్నారంటే ముఖ్యంగా ఒక్క మనిషి విశ్వప్రసాద్ గారు. వారు నాకు గత 10-12 ఏళ్ళుగా తెలుసు. వారి సినిమా రంగంలోకి రాక కూడా చాలా ప్లాన్డ్గా పకడ్బందీగా వస్తూ ఇవాళ వన్ ఆఫ్ ది మేజర్ నిర్మాణ సంస్థకు ఎదగటంలో ఆయన యొక్క కృషి, ఆయన యొక్క మేధోశక్తి, ఆయన ప్లానింగ్ స్ట్రాటజీ ఎంతైనా ఏమంటాం మనం పొగడదగినటువంటివి. ఆయన ఏం చేసినా కానీ చాలా బలంగా చేస్తారు, నిష్కల్మషంగా ఉంటాయి ఆయన ఆలోచనలు. ఆయన కనిపించి చేయడంలో ఏమాత్రం వెనుకంచి వేయరు. అలాంటిది ఈ సభ. సార్, మీ సంతోషంలో మేము కూడా ఉన్నాం. ఇలాంటి ఒక సభ నిర్వహించడం సినిమా పరిశ్రమకు కూడా మంచిదే. ఎందుకు అంటే ఇదివరకు ఎన్నడూ లేనటువంటి ఒక గొప్ప కనెక్షన్ సినిమా ఇండస్ట్రీకి, రాజకీయ రంగానికి పవన్ కళ్యాణ్ గారి ద్వారా, పవన్ కళ్యాణ్ గారి రూపంలో మనకు ఉన్నది. మన సమస్యలు ఏమున్నా ఆయనతో చెప్పుకోగలిగిన ఒక వెసులుబాటు అది ఉంది. సో ముఖ్యంగా పర్సనల్గా నా పాటలు మెచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారు యొక్క గెలుపు, భీమ్లా నాయక్ సినిమా పాటలు రాసేటప్పుడు అయితే ఆయన పక్కనే కూర్చుని లైన్ మెచ్చుకుని అభినందించినటువంటి ఒక చిన్నపిల్లాడి మనస్తత్వం, అది నాకు ఎంతో ఇవాళకి కూడా నా జ్ఞాపకంలో పదిలపరుచుకున్నాను. అలాంటి ఒక పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు ఓడిపోయినటువంటి ఒక సందర్భం నుంచి తాను నిలబెట్టిన 21 మందిని గెలిపించుకుని ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళటం అనేది సినిమా ఇండస్ట్రీలో వ్యక్తిగా చాలా చాలా సంతోషించాల్సిన విషయం. తర్వాత ఆయన యొక్క నిజాయితీ, ఆయన యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటాయి. సో ఆయన టేక్ కేర్ చేయాల్సినటువంటి ప్రజలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉన్నారు. కానీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీని ఒక బాగోగులు కూడా ప్రత్యేకంగా ఆయన చూసుకోవాలని ఆయనకు మనవి చేసుకుంటూ సెలవు చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రామజోగి శాస్త్రి గారు. మనసులోని మాట చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఒకసారి ఆయన పాటలు గుర్తు చేసే విధంగా ఇన్స్పైర్ చేశారు. లెట్స్ హియర్ ఫర్ రామజోగి శాస్త్రి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. నాకు సడన్గా ఓడిపోయి మళ్ళీ గెలిచిన ఆ ఘటన వినగానే నాకు ఎవరు గుర్తొచ్చారు తెలుసా? ఎవరు? ద గ్రేట్ అబ్రహాం లింకన్. ఓకే. యునో ఆయన ఎన్నిసార్లు ఓడిపోయారో? 8 సార్లు ఓడిపోయారు ఆయన సెనేట్లో. ఓహో. చిన్నప్పటి నుంచి కష్టాలు చూసి పేరెంట్స్తో కష్టాలు, గర్ల్ ఫ్రెండ్తో కష్టాలు, బ్రేకప్ అయి ఫైనలీ హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. సో ఓటమి అన్నది మనల్ని ఎప్పుడూ ఆపదు. ఇట్స్ అ గ్రేట్ స్టెప్ ఫర్ ద సక్సెస్ అన్నది నిరూపించి మనకి చూపించిన పవర్ స్టార్కి లెట్స్ ఆల్ పుట్ అవర్ హ్యాండ్స్ టుగెదర్. అలాగే ఈ రోజు మన కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ పీపుల్ టెక్ గురించి ఒక అద్భుతమైన ఏవీని చూసేద్దామా? లెట్స్ హ్యావ్ ద ఏవీ ప్లీజ్. ఏవీ ప్లీజ్. వివేక్ కూచిబొట్ల గారు సహనిర్మాతగా 2018లో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఎమ్మెల్యే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సినిమాపై ఎంతో ప్యాషన్, అంతకు మించిన ఓ ఎమోషన్ ఉన్న విశ్వప్రసాద్ గారు ఎన్నో హిట్ సినిమాలని తీయడమే కాదు, ప్రతిభ కలిగిన ఎందరో దర్శకులకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు. వారికి ఎన్నో అవకాశాలిచ్చారు. గూఢచారి, ఓ బేబీ, వెంకీ మామ, A1 ఎక్స్ప్రెస్, రాజరాజ చోరా వంటి సినిమాలతో
హిట్స్ అండ్ సూపర్ హిట్స్ అందుకున్నారు ఆయన. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడలో కూడా అధ్యక్ష ఇన్ అమెరికా, ఆద్య వంటి సినిమాలను నిర్మించి అక్కడ కూడా మంచి విజయం సాధించింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. కేవలం థియేటర్స్, సినిమాలకే పరిమితం కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్ లో అడుగుపెట్టి నిశ్శబ్దం, కుడి ఎడమైతే, బ్లడీ మేరీ వంటి సినిమాలతో తన ఉనికిని చాటుకున్న అగ్ర సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. పాన్ ఇండియా సినిమా అయిన కార్తికేయ 2 చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సినిమాను కేవలం వ్యాపారంగానే కాకుండా ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీయాలి అని నమ్మి కథకు విలువనిస్తూ ముందుకు సాగుతోంది ఈ సంస్థ. అందుకే కార్తికేయ 2 పాన్ ఇండియా లెవెల్లో ప్రశంసలే కాదు, కాసుల వర్షం కూడా కురిపించింది. కేవలం ఒక జానర్ అని కాకుండా ప్రేక్షకులను ఆకట్టుకునేలా మాస్ ని మంత్రముగ్ధుల్ని చేసిన ధమాకా మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది. పీపుల్ మీడియా అంటే పీపుల్ కి నచ్చే సినిమాలను నిర్మిస్తుంది. అందుకే వారు మెచ్చే రేర్ కాంబినేషన్ తో బ్రో సినిమా నిర్మించి మంచి బజ్ క్రియేట్ చేశారు. తొలిసారి మామా అల్లుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్లతో ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ అయింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసేసింది. ఈ సినిమా తర్వాత కూడా వరుసగా టాలీవుడ్ స్టార్ కాస్టింగ్ తో 100 సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో తీయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఈ సంస్థ నుండి రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ క్రియేటివ్ అండ్ ఎంటర్టైనింగ్ డైరెక్టర్ మారుతి కాంబోలో ఫ్యాన్స్ అంచనాల మేరకు రాజా సాబ్ సినిమా రాబోతున్న విషయం మనకి తెలిసిందే. అలాగే మరో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భాగస్వామ్యంతో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్తో ఒక పాన్ ఇండియా మూవీని కూడా నిర్మిస్తోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. మొనాటనీ ఎక్కడా లేకుండా ఫ్రెష్ గా సినిమాలని ప్రెజెంట్ చేస్తూ దూసుకుపోతోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అలాగే ప్రేక్షకులను మరింత అలరిస్తూ ఎన్నో సినిమాలని ప్రొడ్యూస్ చేయాలని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ సినీ పరిశ్రమలో ఎప్పటికీ అగ్రస్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ టు పీపుల్ టెక్ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ టీజీ విశ్వప్రసాద్ గారు అండ్ ఎంటైర్ టీమ్. ఇండియాస్ #1 కంపెనీగా ముందుకు దూసుకు వెళుతున్నటువంటి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పీపుల్ టెక్ కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ a huge round of applause. అవినాష్, ఏవి చూసాక నీకేమనిపించింది? నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఏవి ఏ వాయిస్ అర్థం కావట్లేదా? ఏ వాయిస్? చిరంజీవి గారి వాయిస్ అంటే ఇది. కొంచెం ట్రై చేయవా? నిజంగా చాలా ఆనందంగా ఉంది. నిజంగా అంతే ఫ్లోలో మాట్లాడుతున్నా కదా, డైలాగ్ గుర్తు మీరు చప్పట్లు కొడితే ఇంకా బాగా చేస్తాట. అంతేకాకుండా పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో మా తమ్ముడు మారుతి ప్రభాస్తో చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. నిజంగా మీరు కూడా చాలా చక్కగా ఉన్నారు. థ్యాంక్ యూ మెగాస్టార్ గారు. ఓకే, తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలవడం నిజంగా ఆనందాన్ని నేను చెప్పలేను. నిజంగా ఒక అన్నగా ఇంతకంటే ఇంకా ఏం కావాలి? ఎంత ట్రై చేసిన వాయిస్ రావట్లేదు. కాళ్ళకి దండం పెట్టమంటారు. పర్లేదమ్మా, మీరు అలా దండం పెడితే బాగోదు. మరి ఇక గెస్ట్లు చాలా మంది వచ్చారు, వాళ్ళని పిలిపించి కూడా మాట్లాడితే బాగుంటుందని. తప్పకుండా సార్. ఓకే, మరి ఇందాక అక్కడెక్కడో కనిపించిన సప్తగిరి గారు, అక్కడెక్కడో బాలాదిత్య గారు అక్కడ కాదండి, ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉన్నారు. అన్న సప్తగిరి అండ్ బాలాదిత్య గారు ఒక స్టేజ్ మీదకి రావాలి. గొంతు మీరు మాట్లాడొద్దన్నా, గొంతు బాలే అంటున్నా అన్న. అన్న జోకులు అబద్ధాలు చెప్తున్నాండి. ఇదా ఒకసారి అన్న 1 minute. బాలాదిత్య గారు అండ్ సప్తగిరి గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ సప్తగిరి గారు బాగున్నారా? ఓకే, మీ ఈ ఆత్మీయ మీటింగ్, ఈ పీపుల్ సెలబ్రేషన్లో పాల్గొనడం ఒక ఎత్తు, ఈ జర్నీని మీరు చూశారు, దగ్గరుండి అబ్జర్వ్ చేశారు, పాల్గొన్నారు, ఎలా అనిపిస్తుంది? ఇది మనందరి విజయం అండి, దీన్ని చెప్పడానికి ఏం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్ని 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నా వాటన్నిటిని కాదని ప్రజల కోసం ఎండనక వాననక తిరుగుతుంటే ఆఫ్టర్ ఆల్ మనం కూడా ఒక ఉడత లాంటి సాయం చేయాలని మేము కూడా, ఎస్పెషల్లీ ఈసారి మనకి మే ఏప్రిల్లో చాలా ఎండలు ఉన్నాయి. ఆ ఎండలు సైతం లెక్క చేయకుండా
ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చి పవర్ స్టార్ గారు వెనక నిలబడడం, ఈరోజు ఇంత గొప్ప విజయం అందుకోవడం నిజంగా ఈ కూటమికి పనిచేయడం నిజంగా ఎంతో మా అదృష్టంగా భావిస్తున్నాం. సో ఈ విజయం తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నెక్స్ట్ కమింగ్ 20-25 ఇయర్స్ వరకు ఒక గొప్ప అభివృద్ధిని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం ఇలా ఒక ఫిలిం ఫంక్షన్ పైన ఇలా పొలిటికల్ ఫంక్షన్ చేయడం అనేది నిజంగా ఒక చరిత్ర అని చెప్పచ్చు. మీ పాదాలు నమస్కారం అండి. మీరు ఎంత సపోర్ట్గా ఉన్నారో ఆ పార్టీలకి అనేది బయట మేము తిరుగుతున్నప్పుడు మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్. మీకు ఆ దేవుడు గొప్ప 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 విజయాలు అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరిగి రాయాలన్నా మేమే. వాళ్ళెంత బ్లడీ ఫూల్. నేను మాట్లాడినప్పుడు చెవులు మాత్రమే పనిచేయాలి, కాదని వేరే కూడా పనిచేస్తానుకో నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. చెప్పురా, ఎవరు వాయిస్ రా ఇది? అన్న నీ వాయిసే. నా వాయిస్ మాట్లాడు. అక్క అక్క ఏంటక్క మళ్ళీ వచ్చావు అక్క? రావట్లేదన్నా. రా. థ్యాంక్ యూ. ఏమండి మీ అన్న గురించి మీకు విషయం తెలుసా? అన్న డాన్స్ తిరగా తీస్తాడు. అన్న ఒక్క స్టెప్ వేసిందంటే అన్న కోపంగా చూస్తున్నాడు. ఒక్కసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పాట పెట్టండి. ఆ స్టైల్, ఆ స్వాగ్. అన్నా అన్నా నువ్వు అయ్యన్నా, నువ్వు అయ్యే నేతో అయితన్నా. అదృష్టం ఒక్కసారి చేయకూడదాం మన కూటమికి. జై కూటమి, జై పవర్ స్టార్, జై సిబిఎన్, జై విశ్వప్రసాద్ గారు. థ్యాంక్ యూ సప్తగిరి గారు. ఒక నటులు, ఒక మంచి డాన్సర్ని పరిచయం చేశారు. ఒక మంచి డాన్సర్, సింగర్, యాక్టర్, ఎవ్రీథింగ్. బాలాదిత్య గారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మీరు కూడా పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. అండ్ ఈ విజయం వెనక ఆయన ఎప్పుడు అంతే. బాలాదిత్య ఫర్ ఎవర్. అవును అంతేనా అన్న? ఎంతమంది నా పిల్లలు? ఇటు రండి ప్లీజ్. మీ మాటల్లో మేము ఫస్ట్ నుంచి అందరికంటే ముందు వచ్చి మీరే అంటే ఈ సక్సెస్ని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మీ ఫేస్లో తెలుస్తుంది హ్యాపీనెస్ మీ మాటల్లో. సభాయ నమః. విచ్చేసిన అతిథులకి, పాత్రికేయ మిత్రులకి, ఇండస్ట్రీ తరఫున విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలండి. ఇవాళ చాలా చాలా ఆనందదాయకమైన విషయం ఏమిటి అంటే, ఇట్ ఈస్ వెరీ రేర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు ఎక్స్ప్రెస్ అవర్ హ్యాపీనెస్. చాలామందికి ఈ విజయం తర్వాత ఒక ఇండస్ట్రీ ద్వారా ఒక పవన్ కళ్యాణ్ గారికి, ఒక చంద్రబాబు నాయుడు గారికి మన ఆనందం వ్యక్తపరచాలి అని చాలామందికి ఉంటుంది. బట్ చాలా విధాలుగా అది చాలామంది కుదరకపోవచ్చు. కానీ ఇవాళ ఈ రోజున ఈ వేదిక సందర్భంగా విశ్వప్రసాద్ గారు కలిగించిన ఈ అమూల్యమైన కానుక, ఇది కేవలం వేదిక కాదు, ఇది చాలామందికి ఒక కానుక. ఎందుకంటే చాలామంది మనసులో మాట ఈ కార్యక్రమం ద్వారా బయటకు వస్తున్నందుకు విశ్వప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే వివేక్ కూచిపట్ల గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను అంటే ఇండస్ట్రీ బాగుండాలి అంటే ప్రొడ్యూసర్లు బాగుండాలి. ఇలాంటి ప్రొడ్యూసర్లు బాగుంటే ఇండస్ట్రీ చల్లగా ఉంటుంది. ఇవాళ కోఇన్సిడెంట్లీ నాకు గురుతుల్యులు దాము గారు కూడా చూశాను ఇవాళ ఇక్కడే ఇదే సభలో. సో ప్రొడ్యూసర్లు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. అండ్ మన ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మగరూపం దాల్చి చూస్తే ఆ మగరూపం ఇవాళ అసెంబ్లీలో ఉంది పవన్ కళ్యాణ్ గారి రూపేణ. సో ఇది నిజంగా మనందరి అదృష్టం, ఇది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం. సో ఆ వారి ఆధ్వర్యంలో ఇండస్ట్రీకి చాలా మంచి జరగాలని, అలాగే జనాలందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ విశ్వప్రసాద్ గారు మీరందరూ ఇంకా ఇంకా చాలా చాలా బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ వెరీ మచ్. సో విశ్వప్రసాద్ గారికి విశ్వంత బలం ఇంకా వచ్చి ఇంకా బోల్డ్ అంత సంక్షేమాన్ని, అభివృద్ధితో పాటు మన ప్రభుత్వం అందిస్తూ మన సహకారాలను కూడా అందించి ఎంతో మంచి చేయాలి ఈ సమాజానికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటండి అంటే మనం విన్నింగ్ మూమెంట్ సెలబ్రేషన్స్ మనం సెలబ్రేట్ చేసుకున్నాము, దానికి సంబంధించిన ఒకటి వీడియో వీళ్ళందరి కోసం. ఆల్ రైట్. మరి లైఫ్లో ప్రతి ఒక్కళ్ళం ఏదో ఒక క్షణంలో గెలిచే ఉంటాం, అవునా? ఎంతమంది లేటెస్ట్గా ఏదైనా గెలిచారు? చేతులు ఎత్తండి. ఏం గెలిచారు? ఏదో ఒకటి గెలిచే ఉంటారు కదా. ఏం గెలిచారు సార్ మీరు? లాటరీయా? కేబీసీ? చాలా గెలిచారట. ఓకే, క్రికెట్ మ్యాచ్, ఇంకా ఎగ్జామ్. నువ్వు పాస్ అయ్యావా? అయ్యో మొన్ననే 10th రాసావు. లేదు పాస్ అయ్యానండి. అవన్నీ గుర్తుండవండి, మొన్న గెలిచిన ఈ ఎలక్షన్స్ మాత్రమే గుర్తుంటాయి అందరికీ. ఇది ప్రజల గెలుపు. ఆ ప్రజల గెలుపులోంచి వచ్చిన ఆనందాన్ని ఏవి రూపంలో ఒకటి చూద్దాం.
Let's have the AV, please. Please, video. గౌరవ సభకి వీడ్కోలు పలికి గౌరవ సభకి స్వాగతం పలికింది కూటమి. కేవలం ప్రజాపాలన సక్రమంగా ఉండాలి, ప్రజలకు న్యాయం జరగాలి, అవినీతి పరులు కాదు కావలసింది, నీతిగా న్యాయంగా పాలించే నాయకులు కావాలని ఆంధ్రదేశ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్న కూటమి ఇది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తించిన మహోన్నత శక్తిగా పేరొందిన చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని అనరాని మాటలన్నారు, ఎంత అవమానించారు. ప్రతిపక్ష నాయకుడు పనికిమాలిన నాయకుడు అధ్యక్ష. మరి ఆ నాయకుడు చేసినటువంటి లుచ్చా పనుల్ని మరి ఆయన ఎందుకు అధ్యక్ష? ఇక్కడ కన్నబాబు గారిని అడుగుతున్నాడు, ఈయన ఒక సభ్యుడు. అణగారిపోతే బుసలు కొట్టే తలే తెగిపడింది. ఇంకా చెయ్యి కాలు ముండెం ఎంతసేపు నిలబడతాయి? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. వాటన్నిటికీ తిరుగులేని జవాబిచ్చింది కూటమి. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. बोले हिस्टोरिकली ये सबसे हाईएस्ट विक्ट्री है. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు, 3 మహోన్నత వ్యక్తులు కలిసి సాధించిన అపూర్వమైన విజయం ఇది. కేవలం వ్యక్తులది మాత్రమే కాదు, ఈ విజయం ప్రజలకు అంకితం. ఎందుకంటే సరైన నాయకులని ఎన్నుకున్నారు కాబట్టి. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది అవమానించినా భరించారు, ఎంతమంది ప్రేమించినా తలొంచారు. గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. తన సిద్ధాంతాలకు, భావజాలానికి దగ్గరగా ఉన్న కూటమితో, పొత్తుతో విజయం సాధ్యం అని పవన్ కళ్యాణ్ గారు గట్టిగా విశ్వసించారు. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. సినిమాల్లో నెంబర్ 1, ప్రేక్షకుల హృదయాలు గెలవడంలో నెంబర్ 1. కానీ ఆయన ఆశించింది ఈ నెంబర్ 1 స్థానాన్ని కాదు, ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని. రాజకీయాల్లో అడుగుపెట్టి ఎన్నో లక్షల ప్రజల హృదయాలు గెలిచిన జనసేనాని. ఆయన సముద్ర కెరటం కాదు, ఒక సునామీ. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, క్లాస్ అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం. అలలు భూమిని కబలించడానికి అంగలు వేస్తున్నాయి. ఉరుముల పిడుగుల ఊరేగింపు ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది. అతని రాక పట్ల విధి కూడా కంపించింది. పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్ల మెజార్టీ దిశగా వెళుతూ ఉన్నారు అని ప్రస్తుత సినారియో చెప్తుంది. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పోటీ చేసిన 21 స్థానాల్లో 21 స్థానాలను గెలిచి ప్రతిపక్షాల కంచుకోటలను విధ్వంసం చేశారు. తిరుగులేని తుఫాన్ గా నిలిచారు పవన్. ఇక రాష్ట్ర రాజకీయాలే కాదు, దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేయగలిగిన ఏకైక స్టార్ మన పవర్ స్టార్ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి నిబద్ధత, నిస్వార్థ నాయకులు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని పీపుల్ టెక్ గ్రూప్ నుండి, మా సంస్థ ఉద్యోగుల తరపు నుండి
హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఏపీ రాజకీయాల్లో ఘన విజయం, చారిత్రాత్మకం. ఈ కూటమి ప్రభుత్వం ఇంకెన్నో అద్భుతమైన విజయాలు అందుకుంటూ ప్రజాసేవలో సమున్నత శిఖర స్థాయికి ఎదగాలని ఆశిస్తూ మరోసారి శుభాభినందనలు తెలుపుతున్నాం. ఆ ఒక్క మాట చాలు. పవన్ కళ్యాణ్ అనే నేను, శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను, ఆ మాట కోసం తప్పించిపోయాం. నా అనుభూతి చెప్తాను. ఐ వాజ్ జస్ట్ బిహైండ్ ద కాన్సోల్. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన వాయిస్ దద్దరిల్లిపోయింది. లిటరలీ గూస్ బంప్స్ మూమెంట్ అంటారే, ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కళ్ళజోడు పెట్టుకుని ఆ లైన్స్ చూసి చెప్పిన మాట కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి, ఆనంద బాష్పాలు. నాలాగా చాలామంది ప్రపంచవ్యాప్తంగా లైవ్లో చూసిన వాళ్ళకి ఆ అనుభూతి ఎక్స్పీరియన్స్ చేశారు. అవునా? ఎగ్జాక్ట్లీ. చాలామంది మెసేజెస్, కాల్స్ చేసి మాకు కూడా అలాగే అనిపించింది. అనుభూతి ఎందుకు అనిపించింది మనకి అంటే, మనం గెలిచాం కాబట్టి, మనలో ఒకడు గెలిచాడు కాబట్టి. నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే, మనలో ఉండాలి, మనతో పాటు ఉండాలి. ముందుకు నడుస్తూ ఉంటే ముళ్ళు పొదలు ఉన్నాయో లేదో చెప్పాలి, వెనకాలంటే మన వాయిస్ వినపడదు. అలా తన సంకల్పాన్ని ఎంత బలంగా పెట్టుకున్నారు పవర్ స్టార్ అంటే, నలుగురిలోనే ఉంటూ ఆ విజయం కోసం తోడ్పడ్డారు. అందుకే మనమందరం గెలిచిన ఫీలింగ్ వచ్చింది. అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ పవర్ స్టార్ గారు. అండ్ ఎస్, ఇదే విధంగా అభివృద్ధి సంక్షేమం చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక స్పెషల్ సాంగ్ ఈ వేదిక మీద లాంచ్ చేయబోతున్నాం మరి కొద్ది క్షణాల్లో. బట్ బిఫోర్ దట్ అంటే ఎవరి చేతుల మీదుగా సాంగ్ లాంచ్ చేయబో చెప్తున్నారా, లేకపోతే అది కూడా సర్ప్రైజ్? సర్ప్రైజ్. ఓకే, పొరపాటు నా చేతుల మీద చేయరు కదా. ఓకే అండి, అలాంటి పని చేయరు. ఓకే, దానికంటే ముందు డైరెక్టర్ శ్రీవాస్ గారు అండ్ శ్రీరామ్ ఆదిత్య గారు అండ్ మంగ్లీ గారు ప్లీజ్ స్టేజ్ మీకు వస్తే మీ యొక్క స్పందనని మంగ్లీ గారు చాలా మంది తెలుసుకోవాలి అని కోరుకుంటున్నారు. ప్లీజ్ సార్, శ్రీవాస్ గారు అండ్ శ్రీరామ్ ఆదిత్య గారు అండ్ మంగ్లీ గారు రిక్వెస్ట్ యు టు ప్లీజ్ కమ్ అప్ ఆన్ టు ద స్టేజ్. వెల్కమ్. మళ్ళీ లేదండి, ఇది లైవ్, ఇప్పుడే వచ్చారు. హలో సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మరి స్పందన కంటే ఇంకా బరువైన పదం నేను వాడాలని ట్రై చేస్తున్నా, కానీ మీ మనసులోని మాట చెప్పండి శ్రీరామ్ గారు. ఐ థింక్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డై హార్డ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా లాస్ట్ ఫ్యూ డేస్ అంతా ఎంత కిక్ ఉందంటే, ఆయన అసెంబ్లీకి వెళ్తే కిక్, ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక కిక్, అంతే ఇట్స్ రియల్ సెలబ్రేషన్ లాగా అనిపిస్తుంది. అండ్ ఐ థింక్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సినిమా విశ్వ గారు ఎవరు ఇట్లా చేయలేదేమో ఇంత ఓపెన్గా దట్ అండ్ ఇంత లవ్ టువర్డ్స్ అ పర్సన్ మీరు చూపిస్తున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, మీకు పవన్ కళ్యాణ్ గారికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఆయన సినిమాలు వదిలేసి రాజకీయాలకు వెళ్ళారేమో, మీరు ఐటీ వదిలేసి సినిమాలకు వచ్చారేమో, మిగతా అంతా సేమ్ టు సేమ్. బట్ వండర్ఫుల్ అండి, అంటే ఇలాంటి ఈవెంట్. అండ్ యా, ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగానే ఏదో కొత్తగా ఉందండి ఈ ఫంక్షను. మా విశ్వప్రసాద్ గారు మా సినిమా వాళ్ళందరికీ కూడా ఒక డిఫరెంట్ పొలిటికల్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ సినిమా మొత్తం అందరినీ కలిపి ఒక మిక్స్డ్గా ఒక ఫంక్షన్ అరేంజ్ చేయడం నిజంగా కొత్త ఎక్స్పీరియన్స్. అంటే మనకి లోపల ఉన్న ఆనందాన్ని 10 మందిలోనూ పంచుకోవాలని చాలా తక్కువ మందికి కుదురుతుంది. సో విశ్వ గారు ఈ కూటమి సక్సెస్ని అందరితో పాటు ఇలా పంచుకోవాలనుకోవటం, దాని అంతట్లో మేము అందరం భాగం అవటం చాలా ఆనందంగా ఉంది. నిజంగా మేము కొన్ని సినిమాలు చూసేటప్పుడు ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళి ఒక ఎక్సైట్మెంట్తో సినిమా చూడాలని, అలాగే మన కళ్యాణ్ గారి సినిమాలప్పుడు కూడా చాలా ఎక్స్పీరియన్స్గా ఉండేవాళ్ళం. మొన్న వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఒక ఫేవరెట్ హీరో సినిమా ఫస్ట్ మార్నింగ్ షో 4 o'clockకి చూస్తే ఎంత ఎక్సైట్మెంట్, ఎంత ఇది ఉంటుందో, ఆయన ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తుంటే టీవీ ముందు కూర్చుని అదే ఎక్సైట్మెంట్ తోటి, అదే ఆనందంతో చూస్తుంటే అదొక కొత్త అనుభూతి. సో ఒక ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్ అనేది ఎంత ఆనందాన్ని ఇస్తుంది అనేది
ఆ రోజు ఆ టీవీ చూస్తున్న అందరి కళ్ళల్లోనూ కనిపించింది. అది నిజంగా చంద్రబాబు నాయుడు గారు పడిన కష్టాలు అక్కడ మన అందరి కళ్ళలో ఆ రకమైన ఉద్వేగం రావడానికి కారణం ఏంటంటే సక్సెస్ డైరెక్ట్గా ఊరికే రాకుండా చాలా కష్టాల తర్వాత వచ్చిన సక్సెస్ కాబట్టి ఇంత గ్రాండ్గా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో మా ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఆయన అంత పెద్ద పోస్ట్కి వెళ్ళినందుకు చాలా ఆనందంగా ఉంది. సో కళ్యాణ్ గారి ద్వారా ముందు ముందు మా ఇండస్ట్రీకి ఇంకా మంచి జరుగుతుందని, అలాగే అసెంబ్లీ చూస్తుంటే ఇందాక అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక కొత్త అనుభూతి. ఆ బాలయ్య బాబు వెళ్ళి అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు, అలాగే కళ్యాణ్ గారు చేస్తున్నప్పుడు ఏదో ఒక తెలియని ఉద్యోగం కలిగింది. సో వీళ్ళందరితోటి సక్సెస్ఫుల్గా మన గవర్నమెంట్ చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళి మన ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని పనులు చేస్తారని కోరుకుంటూ ఇంత మంచి ఫంక్షన్ అరేంజ్ చేసినందుకు విశ్వ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీవాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇక మంగ్లీ గురించి నేను ప్రత్యేకంగా ఇంట్రొడక్షన్ ఇవ్వక్కర్లేదు. కొణిదెల ఫ్యామిలీ కోసం ఎన్ని పాటలు, స్పెషలీ మెగాస్టార్ కోసం పాటలు పాడిన మన మంగ్లీని మాట్లాడవలసిందిగా, ఒక లైన్ పాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అక్క. ముందుగా అందరికీ నమస్కారం. నాకు చిరంజీవి గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా చాలా 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 ఇష్టం. చిరంజీవి గారికి కొణిదెల ఇంటి శివశంకర్, కొదమసింహమే ఈ మాస్టర్, అలుపే లేని ఇతను అని చాలా గొప్ప పాట పాడడం జరిగింది. అండ్ ఇక పవర్ స్టార్ గురించి 15 ఏళ్ళుగా ఎంతో కష్టపడి ఎన్ని ఒడిదుడుకులు అన్నీ భరిస్తూ ఈరోజు అత్యున్నత స్థాయి అంటే డిప్యూటీ సీఎం, ఆ పేరు చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో డిప్యూటీ సీఎంగా ఆయన అధిరోహించారు ఆ అత్యున్నత స్థానాన్ని. సో నేను కంగ్రాచులేట్ చేస్తున్నా. సో ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. అండ్ ఇంత గొప్ప మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన మా విశ్వప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ ఎ లాట్. అండ్ కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్ గారికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మంగ్లీ గారు. మీరు ఒక 2 ముక్కలు పాట పాడితే బాగుంటుందండి. మీ వాయిస్ పెద్ద ఫ్యాన్ నేను. డైరెక్ట్ ఆయన సినిమాకే పాడతా. వెరీ గుడ్, క్లాప్స్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మంగ్లీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇందాక చెప్పినట్టు ఈరోజు ఈ వేదిక మీద స్పెషల్ సాంగ్ లాంచ్ అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ, స్పెషల్ సాంగ్ లాంచ్ చేస్తున్నాం. అండ్ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. పార్థసారథి గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. అందరికి నమస్కారం. సినిమాలకు సంబంధించినటువంటి పెద్దలందరి ముందు మాట్లాడడం నేను మొదటిసారి. నేనేదో డాక్టర్గా రాజకీయాల్లో నరేంద్ర మోదీ గారి శిష్యుడిగా భారతీయ జనతా పార్టీ నుంచి ఆదోని నియోజకవర్గం కర్నూలు జిల్లా నుంచి గెలిచాను. కానీ ఈరోజు నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మా కూటమికి సంబంధించిన విజయాన్ని, ప్రజల విజయాన్ని ఇంత అద్భుతంగా సినిమా ఇండస్ట్రీలో అందరూ కూర్చొని లేదా వ్యాపారస్తులు ఇంతమంది కూర్చొని ఎంతోమంది హైదరాబాద్లో జరుపుకోవడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఎక్కడ ఆంధ్రప్రదేశ్, నేను నిన్ననే అసెంబ్లీ నుంచి వచ్చినాను. అసెంబ్లీలో మీరు టీవీల్లో చూసి ఉంటారు. నేను నేరుగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారాన్ని దగ్గరగా నా కళ్ళతో చూశాను. మీరు పొందిన అనుభూతి కంటే 100 రెట్ల అనుభూతిని నేను కూడా పొందాను అక్కడ. ఎందుకంటే ఈ ఎలక్షన్లో మనం చూసాం ఎంత గొప్పగా ప్రజలు ఓటేశారని. ఎప్పుడో ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో అద్భుత విజయాన్ని చూడడం మనం ఎప్పుడో విన్నాం. అప్పుడంత మనకు రాజకీయాల గురించి తెలియదు, అంత అనుభవం లేదు కాబట్టి. కానీ ఈరోజు రాజకీయం చూస్తే ప్రజలందరూ కూడా అప్పటికంటే గొప్ప విజయాన్ని ఈరోజు ఇచ్చినారు. మన కళ్ళ ముందు ఒక పెద్ద మార్పును కోరి ఇచ్చినారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. తుఫాన్ వస్తే తుమ్మ చెట్ల ఆన వాళ్ళు దొరుకునా, దవానలం తాటికి ఒక కొమ్మరెమ్మ మిగులునా. తెలుగు వాడి కోపానికి కోట గొడలు కూలెరా, తెలుగు తల్లి సంబరాలు దిగంతాల నేలరా.
విజయం అతని దృష్టిలో 4 పెళ్ళిళ్ళు అంటాడు. మన 4వ పెళ్ళం ఎవరో తెలియదు, జగన్ ఏమో నాకు తెలియదు. ఇదే విసుకొస్తుంది జగన్. లేని 4వ పెళ్ళం నువ్వేరా. హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ. హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ. వంట చేత వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. చంద్రబాబు అనుభవానికి పట్టం కట్టిన విజయమిది. జనసేనాని పైన జనం పెంచుకున్న నమ్మకం ఇది. మన ప్రధాని మోడీ పట్ల ఆంధ్రజాతి గౌరవం ఇది. భూమి బద్దల విజయం, తెలుగు బిడ్డల విజయం. విసుగెత్తిన బతుకులన్నీ ఉసురు కూడా గట్టుకొని ఉమ్మడిగా ఎలుగెత్తిన కూటమి ఘన విజయం ఇది. 5 కోట్ల జన విజయం. జయ హో జయ కూటమి, జయ హో జన కూటమి. చీకటి పరిపాలనపై దీపావళి దిమి దిమి. బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్, బాయ్. పాట అదిరిపోయింది, చాలా బాగుంది. గట్టిగా క్లాప్స్. ఓసారి గట్టిగా అందరం కలిసి చప్పట్లు కొడదామా? ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఎనర్జీ. అలాగే కొంతమంది మనలో ఉన్నారు, వాళ్ళు కొంచెం సేపట్లో మాట్లాడబోతున్నారు. వాళ్ళ గురించి ఇంట్రడక్షన్ అక్కర్లేదు. నేను ఎంత ఎక్సైటెడ్గా ఉన్నానంటే ఎప్పుడెప్పుడు వాళ్ళు స్టేజ్ మీదకి వస్తారా అని. నాతో పాటు చాలామంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు. బికాజ్ వాళ్ళు పడిన కష్టం, వాళ్ళ జీవితాన్నే అంకితం చేసిన తరుణం ఆసనం అయింది. బట్ ఓకే, కాసేపట్లో జాయిన్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి మామూలు వ్యక్తి కాదండి. ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు సే, బట్ శక్తి. గత కొన్ని సంవత్సరాల నుంచి వీరాభిమానిగా ఉంటూ మనస వాచ కర్మణ ఖచ్చితంగా పవర్ స్టార్ గెలిచి తీరుతారు అనే సంకల్పంతో ఎంటైర్ టీమ్ తోటి పిఠాపురంలో బస వేసుకుని ఇంటింటికి తిరిగి అన్నం నీరు కూడా లేకుండా త్యాగం చేసి దైవ సంకల్పం, మనిషి యొక్క సంకల్పం ఎంత గొప్పది అన్నది నిరూపించిన నార్మల్ లైఫ్లో హైపర్ ఆది. బట్ ఆది అనగానే సాక్షాత్తు ఆది కేశవుల స్వరూపంతో తన శక్తినంతా ఉపయోగించి మన పవర్ స్టార్ని గెలిపించిన వీరాభిమాని హైపర్ ఆది గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్. హార్టీ వెల్కమ్ ఆది గారు. అలసట తీరిందా? ఫస్ట్ మీ నీరసం తగ్గిందా? అది మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. అన్ని మైకులు ఎందుకు, ప్రెస్ మీట్ ఏమైనా ఉంది? థ్యాంక్ యూ అండి అందరికీ. చాలా 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 సంతోషంగా ఉందన్నమాట, అది మాటల్లో చెప్పలేనిది. నా పేరు హైపర్ ఆది, నేను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా. ఇది నేను ఇంక ఎన్ని సంవత్సరాలైనా చెప్పుకుంటాను, నేను అందులో తిరగలేదు. అంత కష్టపడ్డాం, ఆ ఫలితం మాకు అంత ఆనందాన్ని ఇచ్చిందనమాట. నిజంగా అంటే ఇంకా ఈరోజు ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా చేస్తున్న విశ్వప్రసాద్ గారికి నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మన కూటమి అనే ఒక సినిమా 164 రోజులు ఆడింది, అందుకే ఈ సక్సెస్ మీట్ జరుగుతుంది. కాబట్టి ఈ సక్సెస్ మీట్కి వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక కొడుకు తను సంపాదించిన మొదటి సంపాదన వాళ్ళ తల్లికి ఒక చీర ఇచ్చినప్పుడు ఆ తల్లి కళ్ళల్లో ఎంత ఆనందం అయితే కనపడుతుందో, అలాగే అదే కొడుకు ఎదిగి తను కొనుక్కున్న బైక్ మీద తన తండ్రిని కూర్చోబెట్టుకున్నప్పుడు ఆ తండ్రి కళ్ళల్లో ఎంత ఆనందం అయితే కనపడుతుందో, పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడు ప్రతి జన సైనికుడి కళ్ళల్లో అలాంటి ఆనందాన్ని నేను చూశాను. నిజంగా అలాంటి ఆనందాన్ని నేను చూశాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి జనసేనకు సంబంధించి ఏదైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు చాలామంది కింద నుంచి సీఎం అని అరుస్తుంటే కొంతమంది అనేవాళ్ళు, ముందు మీ వాడిని ఎమ్మెల్యే అవ్వమను అప్పుడు చూద్దాం అనేవాళ్ళు. బాబు మీ అందరికీ చెప్తున్నా, 21 చోట్ల నిలబడితే 21 మంది ఎమ్మెల్యేలని కొట్టాడు, 2 ఎంపీలు కొట్టాడు. ఇప్పుడు మాట్లాడండి ఎవరైనా, ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం, మరి ఇంకెంతకంటే ఏం చెప్పాలి? వాళ్ళందరికీ ఈరోజు చెప్తున్నాను,
రాజకీయం అనేది బ్రతికి ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ అనే పేరు వినబడుతూనే ఉంటుంది. అలాంటి సక్సెస్ని మీరు ఈరోజు చూశారు. నాకు తెలిసి 10వ తరగతి సోషల్ బుక్లో మీరందరూ చరిత్రల గురించి చదువుతుంటారు, చాలామంది రాజుల చరిత్ర. వాళ్ళందరికీ ఏమాత్రం తీసిపోని చరిత్ర ఈరోజు పవన్ కళ్యాణ్ గారిది. ఆ రాజుల కాలంలో వాళ్ళు చేసిన యుద్ధాలు, లేకపోతే కుర్చీల కోసం కొట్లాట, చావులు ఇవి మాత్రమే ఉంటాయి. కానీ మన పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో త్యాగాలు, సహాయాలు ఇవి ఉంటాయి. ఇలాంటి నాయకుడి గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాలి, ప్రతి ఒక్కరూ ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రపంచంలో ఎలాంటి నాయకుడైనా గెలిస్తే ఒక గర్వం ఉంటుంది, కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారిలోనే గెలిచిన తర్వాత ఒక భయాన్ని నేను చూశాను. ఎందుకంటే ప్రజలు నా మీద ఇంత బాధ్యత పెట్టారు, ఆ బాధ్యతని 100% స్ట్రైక్ రేట్తో ఎలాగైతే నేను ఎమ్మెల్యేలని సాధించానో అదే 100% స్ట్రైక్ రేట్తో ఆ బాధ్యతలన్నీ నిర్వర్తించాలనే భయం ఆయన కళ్ళల్లో నేను చూశాను. అలాంటి నాయకుడు మనకు దొరికినందుకు నిజంగా మనం అదృష్టంగా భావించాలి. గెలవటం ఇదంతా ఒక ఎత్తు అయితే, లంకా దహనం చేసిన తర్వాత హనుమంతుడు వెళ్ళి శ్రీరాముడి పాదాలు పట్టుకున్నట్టు ఎప్పుడైతే 21 సీట్లు గెలిచాడో వెళ్ళి వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారి పాదాల పైన కూర్చున్నాడు, పాదాలను పట్టుకున్నాడు చూసారా, అప్పుడు ఆ అభిమానం 100 రెట్లు పెరిగిందండి. అందరి కళ్ళల్లో ఒక ఎమోషను. అంటే మెగా ఫ్యామిలీకి ఎప్పుడు దూరంగా ఉంటాడు కళ్యాణ్ గారు, దూరంగా ఉంటాడని అనుకునే వాళ్ళందరికీ ఈ విజయాన్ని తీసుకెళ్ళి అన్న దగ్గర పెట్టాడు చూసారా, అంతకంటే ఎమోషనల్ మూమెంట్ ఇంకోటి లేదు. అది మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటి ఎన్నో హ్యాపీ మూమెంట్స్ని మనకిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే జనసేన కోసం కష్టపడిన ప్రతి జన సైనికుడికి ఈ సభ ద్వారా అందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇక్కడికి ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ వన్స్ అగైన్. ఇక నుంచి మనకి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, అంతా హ్యాపీగా నడుస్తుంది 5 సంవత్సరాలు. కాబట్టి మీరందరూ ఇలాగే ఈ సక్సెస్ని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ ఒక డౌట్ ఉంది, డిప్యూటీ సీఎం గారు సినిమాలు చేస్తారా? చేస్తారండి, కంపల్సరీగా. కొన్ని ఉన్నాయి కదా బ్యాలెన్స్, అవి పూర్తి చేయాలి కదా, చేస్తారు. మమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేయడానికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ రైట్, మరి మనలో చాలా మంది ఉన్నారు. చందు మొండేటి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం వేదిక మీదకి విచ్చేసి మాట్లాడవలసిందిగా. ప్లీజ్ వెల్కమ్ సార్. మరి అలాగే పవర్ స్టార్ వీరాభిమానుల్లో రచ్చ రవి గారు కూడా ఉన్నారు. రచ్చ రవి గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్న 2 మాటలు మాట్లాడితే 100 మాటలు మాట్లాడినట్టే. రచ్చరవన్నా. థ్యాంక్ యూ. మాట్లాడడానికి ఏం లేదు. ఒక విశ్వన్న ఎంత మంచి ఈవెంట్ స్టార్ట్ చేసిందంటే, ఒక ఫస్ట్ స్టేట్లో 164 సెంటర్లలో విజయం పొందినందుకు అక్కడ ఎవరి పనిలో వాళ్ళకు ఉన్నారు. మినిస్టర్ ఇచ్చేటోళ్ళకి మినిస్టర్ ఇచ్చిళ్ళు, పని చేసేటోళ్ళు పని చేసిళ్ళు, ఎంప్లాయీస్కి ఏం చేయాలో పని స్టార్ట్ అయిపోయింది. మరి ఇక్కడ గెలిపించిన వాళ్ళందరూ ఎక్కడ కలవాలా అని చూస్తే సంధ్యా ఫంక్షన్ హాల్ తీసుకొచ్చిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం కూడా ఒకసారి గట్టిగా అరిచి విశ్వ గారికి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఒకసారి గట్టిగా ఓవేసుకోవాలి అందరూ. సార్, ఇవాళ కార్యక్రమానికి కారకులైన మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సార్. మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం, ఆశయం చాలా గొప్పది. కాబట్టే ఈరోజు మీరు అందరూ అనుకుంటారు గెలిచిల్లు అని కాదు, గెలిపించింది ప్రజలు, గెలిపించింది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అక్కడి కార్యకర్తలు నిద్ర లేకుండా పవర్ స్టార్ గారి ఒక్క మాట మీద వాళ్ళు నిద్ర లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క పవన్ కళ్యాణ్ లాగా తిరిగారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నారా చంద్రబాబు గారికి ఈ డయాస్ మించలి ఆ తెలుగుదేశం కార్యకర్తలకు, ఆ బీజేపీ కార్యకర్తలకు, అలాగే పవర్ స్టార్ జనసేన కార్యకర్తలందరికీ ఇండస్ట్రీ తరఫు మొత్తున నేను చేస్తున్న సలాం. ఎందుకంటే
విజయం తీసుకుపోయి అన్నయ్య పాదాల దగ్గర పెట్టిండు. నువ్వు గెలవలేదు 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 అంటే గెలుపు ఎలా ఉంటుందంటే ఇండియన్ పొలిటికల్ హిస్టరీనే 100% రిజల్ట్ చూపించడానికి ఒక పవర్ స్టార్ ఉంటాడు. పవర్ స్టార్ పుడతాడు, ఫెయిల్ అయినోడే పవర్ఫుల్ లీడర్గా తయారవుతాడని చెప్పేసి ఈ రోజున డిప్యూటీ సీఎంగా మన ముందుకు వచ్చాడు. మన గుండెలో ఉన్నాడు మన పవర్ స్టార్ అన్నయ్య. ఎప్పటికీ ఆ రాష్ట్ర ప్రజలకు అందరికీ మంచి జరగాలని, మంచి చేస్తారని, అంత బలాన్ని భగవంతుడు ఇవ్వాలని, చిరకాలం వీళ్ళే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ లవ్ యూ పవన్ అన్న, లవ్ యూ నాగబాబు అన్న. ఇంకొకరి గురించి చెప్పాలి, ఏ ఫీల్డ్ అయినా హ్యాట్రిక్ కొట్టది మా బాలయ్య బాబే. బాలయ్య బాబు గారు ఎక్కడైనా అది హ్యాట్రిక్ కొట్టాల్సిందే. మా బాలయ్య బాబు గారు కూడా ఇక్కడి నుంచి వెళ్ళి మేము మా అందరి తరఫున కంగ్రాచులేషన్ తెలియజేస్తూ వన్స్ అగైన్ లవ్ యూ ఆల్. కార్యకర్తలుగా మీరు ఉన్నారు, మీరందరూ కార్యకర్తలు కాదు, ఒక్కొక్క రక్త బొట్టు కాబట్టి జన సైనికులకు అందరికీ మనస్ఫూర్తిగా లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. రచ్చరవి థ్యాంక్ యూ, చాలా అద్భుతంగా మాట్లాడాం. బేసిక్గా నీకు మైక్ అవసరం లేదు. వీడియో చూస్తాను బాలయ్య బాబు గారు. బాలయ్య బాబు గారు అభిమాని మేము కూడా. చాలా అద్భుతంగా మాట్లాడారు రచ్చరవి తమ్ముడు. పర్లేదు, మీరు అలా ముందుకు వెళ్తూ ఉండాలి, మైక్ ఇచ్చేసి వెళ్తూ ఉండాలి. థ్యాంక్ యూ రచ్చరవి గారు. థ్యాంక్ యూ రచ్చరవి, థ్యాంక్ యూ సో మచ్. అభిమానం మాటల్లో చెప్పడం చాలా కష్టం, జీవితాన్నే అంకితం చేయడం ఇంకా కష్టం. అసలు ఈయన పేరు చెప్పే ముందు మీ బ్లడ్ గ్రూప్ ఏంటి అంటే పవర్ స్టార్ అంటారేమో. ఆయన జీవితాన్ని కొణిదెల ఫ్యామిలీకి అంకితం చేసిన వ్యక్తి. ఆయనకి ఎప్పుడో తెలుసు, గత 2-3 ఏళ్ల ముందు నుంచి ఆ ప్రయత్నం, ఆ కష్టం, ఆ చేసిన ఆ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది, పవర్ స్టార్ గెలుస్తారు అని మనస్ఫూర్తిగా అనుకున్న వ్యక్తి. ఆయన సంకల్పమే కాదు, ఆయన కష్టం మామూలు కాదు. సీరియస్లీ మనందరికీ తెలుసు, ఆయన జీవితాన్ని మెగాస్టార్ ఫ్యామిలీకి అంకితం చేసిన ద వన్ అండ్ ఓన్లీ డిప్యూటీ సీఎం గారి తాలూకా ఎస్కేఎన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్కేఎన్ గారి స్టైలు, ఆయన స్వాగ్, ఆహా క్వైట్ డిఫరెంట్. అంటే జనరల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడి ఈ విజయం అందరూ సెలబ్రేట్ చేసుకునే విజయం. ఎందుకంటే ఒక విజనరీని ప్రిజనరీ చేయాలంటే ఎలా ఉంటుందో రిజల్ట్ ఇలా కనిపించింది. చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజైతే ఆయన్ని జైలు పాలు చేయాలని చూశారో అప్పుడు రిజల్ట్ ఇలాగే ఉన్నది. లోకేష్ గారిని మంగళగిరిలో అప్పట్లో ఓడించారు, ఇప్పుడు ప్రత్యర్థులకి ఆయన మంగళవారం చూపిస్తున్నాడు. సో ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీని అక్కడ జాతీయ పార్టీని కలిపి మా జనసేనాని పడ్డ కష్టం ఎంతో అందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి. చెప్పచ్చా? చెప్పండి సార్. అన్నయ్య పెట్టాడు దండం, తమ్ముడు పెట్టాడు పెండం. నమస్కారానికి ప్రతి నమస్కారం అనేది సంస్కారం. ఆ సంస్కారం చేతకాని వాళ్ళకే ప్రజలు ఇస్తారు ఇలాంటి తిరస్కారం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సింహాసనం మీద కూర్చున్న అర్హత మా అన్నయ్య ఇంద్రసేనుడిది. అలాగే రాజకీయాల్లో సింహాసనాన్ని మార్చేసే పవర్ మా జనసేనుడిది. సో విజయం వచ్చింది కానీ విర్రవీగితే పాత తెపెళ ఫేసులకి మనకి తేడా ఉండదు. సో అందుకని అందరినీ సోదరులా భావిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అందరూ తోడ్పడాలి. అలాగే ఎవరి మీద కోపం వస్తే టికెట్లు రేట్లు తగ్గించేసి సినిమా థియేటర్లో బయట ఎంఆర్ఓల చేత ఆర్ఓలు చేయించే కాకుండా ఇప్పుడు సినీ పరిశ్రమకి మంచి చేయాలనుకునే ప్రభుత్వం వచ్చింది. సో ఇలాంటి ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలని, తెలుగు చలన పరిశ్రమకి ఎంతో మేలు చేకూరాలని కోరుకుంటున్నాము. అలాగే విజయం వచ్చిన తర్వాత అందరూ విజయం తరపున మేమున్నాం అని అవుతారు. ఈ విజయం రాకముందు నుంచి విశ్వప్రసాద్ గారు
జనసేన క్యాంపెయిన్లోనూ విరివిగా పాల్గొంటూ అలయన్స్కి అండగా నిలిచారు. సో ఆయనకి కూడా శుభాకాంక్షలు సార్. మీరు ముందే విజయాన్ని ఊహించారు, అలాగే ముందే అండగా నిలబడ్డారు. సో మీలాంటి వ్యక్తులు అటు జనసేనకి, అలాగే అలయన్స్కి, అలాగే తెలుగు చిత్రసీమకి మీరు చేసే ఫ్యాక్టరీ లాంటి సినిమాలు ఎంతో అవసరం. సో ఈ విజయాన్ని అందరం సెలబ్రేట్ చేసుకుందాం. బట్ గర్వాన్ని నెత్తికెక్కించుకోవద్దు, ఎందుకంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. జై జనసేన, జై అలయన్స్. థ్యాంక్ యూ సార్. మీ సినిమాలు ఎంత బాగుంటాయో మీ స్పీచ్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎస్కేఎన్ గారు యూజువలీ మాట్లాడరు, బట్ ఈరోజు ఆనందంతో పంచుకున్న మాటలు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. సార్ ఒక 2 minutes సార్. విశ్వప్రసాద్ గారి చేతుల మీదుగా ఎస్కేఎన్ గారికి చిన్న ఫెలిసిటేషన్ ప్లీజ్ సార్. ఆత్మీయ సత్కారం ఇప్పుడు అందరం గట్టిగా చప్పట్లతోటి. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ విశ్వప్రసాద్ గారు మీరు ఇక్కడ ఉండాలి. ఎస్కేఎన్ గారు థ్యాంక్ యూ సో మచ్. గారు ఒక 2 నిమిషాలు ఫెలిసిటేషన్. హైపర్ ఆది గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హైపర్ ఆది గారికి మెన్షన్ చేయవలసిన ఒక వ్యక్తి ఉన్నారు, కృతి ప్రసాద్, అప్కమింగ్ ప్రొడ్యూసర్. మే ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ కమ్ ఆన్ టు ద స్టేజ్. విశ్వప్రసాద్ గారు అమ్మాయి డైనమిక్ గా మొత్తం ఇదంతా మేనేజ్ చేస్తూ. సో కెన్ వి రిక్వెస్ట్ యూ టు సే అ ఫ్యూ వర్డ్స్? Hi everyone, congratulations Papa and congratulations to everyone. So the upcoming movie is Raja Saab, so announcement will come soon. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ, మోర్ పవర్ టు యూ. అండ్ ఈరోజు ఈ విజయానికి కారణమైనటువంటి చాలామంది కళాకారులు ఉన్నారు, చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు. అండ్ జబర్దస్త్ ఆర్పి గారు, సప్తగిరి గారు, సుడిగా సుధీర్ గారు, గెటప్ శ్రీను గారు ప్లీజ్, అండ్ రచ్చరవి గారు ప్లీజ్ వెల్కమ్. గత కొన్ని నెలలుగా ఎంటైర్ టీమ్ అక్కడ పిఠాపురంలో ఉండి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి విజయాన్ని సాధించారు. పేరు పేరున అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అబ్బులు చౌదరి గారు, కాసర్నేని కిషోర్ కుమార్ గారు, పిన్నంనేని మురళి గారు, వీరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. 30 years పృథ్వీ గారు అండ్ జానీ మాస్టర్ గారు, వీళ్ళందరూ ఈరోజు విజయానికి కారణం. చాలా కష్టపడి ఎండనక వాననక అండ్ థ్యాంక్ యూ సో మచ్ విచ్చేసిన ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఇంత గ్రాండ్ సెలబ్రేషన్ని ఒక మూవీ సక్సెస్ మీట్లో చేసినటువంటి మన విశ్వప్రసాద్ గారు ప్లీజ్ సార్ ఒక 2 words మీ మాటల్లో ఈ సెలబ్రేషన్. బిల్లెటెడ్ హ్యాపీ బర్త్డే వివేక్ గారు. సారీ ఇక్కడ రాలేదు, బట్ విశ్వప్రసాద్ గారు ప్లీజ్ సార్ రెండు మాటలు. ఇంత పెద్ద గ్రాండ్ సక్సెస్ చేశారు, ప్లీజ్ ఎక్కడున్నా ఒకసారి స్టేజ్ మీకు రావాలి. వస్తున్నారు, సాయి రాజేష్ గారు వస్తున్నారు. ఈలోపు విశ్వప్రసాద్ గారు చాలా చాలా అద్భుతంగా ప్రోగ్రామ్ అరేంజ్ చేసేసారు. చాలా హ్యాపీగా ఉంది. ఒక మెగా అభిమానిగా చెప్పలేని సంతోషం చెప్పలేకపోతున్నాను. ఒక 2 words మీ నోట. అందరికీ నమస్కారం అండి. నేను చిన్నప్పటి నుంచి ఒక చిరంజీవి గారికి ఒక పెద్ద ఫ్యాన్. సో ఆయన దూరం నుంచి చూస్తే చాలా నాకు ఫార్చునేట్గా నేను కళ్యాణ్ గారితో చాలా క్లోజ్గా వర్క్ చేయడానికి ఆపర్చునిటీ దొరికింది. సో నేను ఒక 7-8 years నుంచి చాలా క్లోజ్గా వర్క్ చేయడానికి వచ్చిన ఆపర్చునిటీ. ఈరోజు పర్టికులర్గా ఈ విన్ అన్నది అందరి మాటల్లో విన్నాము. సో ఇట్స్ అన్ హిస్టారిక్ అండ్ స్పెక్టాక్యులర్ విన్. సో ఇది I wanted to celebrate with all our employees, so that's how we organized this event, and I want to thank everyone who has come here. Thank you. Thank you. Thank you so much, sir.
మీరు ఎక్కువ మాట్లాడకపోయినా మీ ఆనందం, మీ సెలబ్రేషన్ ఈ ప్రోగ్రామ్ ద్వారా అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అ లాట్. సాయి రాజేష్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఎక్కడున్నా ఒకసారి స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. పవర్ స్టార్ గారికి డెడికేట్ చేస్తూ ఒక అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో మనం ముందుకు రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ. నేను యాంకర్ని అయిపోతున్న భయంగా ఉంది. ఇప్పుడు ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత ఈ గ్రాండ్ సెలబ్రేషన్ కి మరో గ్రాండ్ ఫినాలే కేక్ కటింగ్ ఉండబోతోంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. Music please. 1, 2, 1, 2, 3, 4. The legend came as a lawyer, and now the legend comes as a police. We like to party, party, Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him God Bless You. పిల్ల అట్లా నవ్వేసి పారిపోమాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డబ్బులు కొట్టండి. హ్యాపీ కంగ్రాచులేషన్స్ అండి. మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసిందండి. దీపావళి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఎనర్జీ బాయ్స్. అదిరిపోయింది. అనగానే గుర్తొచ్చే అదిరిపోయే డాన్స్ నంబర్స్ తోటి పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ అన్నమాట. మన డాన్సర్స్ అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిన టైం. థ్యాంక్ యూ. నాకు కూడా క్లాప్స్ కొట్టండి ఒకసారి. చాలాసేపు నుంచి యాంకరింగ్ చేస్తున్నాను రాకపోయినా. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఒక మంచి గ్రూప్ ఫోటో తీసుకుంటే ఎలా ఉంటుంది? నేను అదే చెప్పాను. నేను అనుకున్నది మీకు ఎలా తెలిసింది? యాక్చువల్లీ ఒక మంచి గ్రూప్ ఫోటో అంటే బాగుంటుంది. ఈ యొక్క సెలబ్రేషన్ని మన లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవడానికి మంచి గ్రూప్ ఫోటో కావాలి. ప్లీజ్ దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, అండ్ రచ్చరవి గారు, మంగ్లీ గారు, శ్రీరామచంద్ర గారు, అండ్ ఎస్కేఎన్ గారు, మారుతి గారు, విశ్వప్రసాద్ గారు, ప్లీజ్ అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటే బాగుంటుంది అనిపించిందండి. రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు జాయిన్ us ఫర్ ద గ్రూప్ ఫోటోగ్రాఫ్. మెమరీస్ అన్నవి అలా ఖచ్చితంగా మనతో ట్రావెల్ చేస్తూనే ఉంటాయి. ఈ రోజు ఒక అద్భుతమైన మెమరీని మనం అంతా క్రియేట్ చేసుకున్నాం. ఈ పీపుల్ సెలబ్రేషన్స్ లో భాగంగా విచ్చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గ్రాండ్ ఫినాలే కేక్ కటింగ్ కి ముందు అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటోగ్రాఫ్ తీయించుకోబోతున్నాం. సార్ ఇందాక మీ ఆధ్వర్యంలో ఆయనకున్న అనుభవం మీద ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని చాలా ఆశగా చాలామంది 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఒక మనిషికి 1000 కళ్ళు ఉన్నట్టు ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు గారి నాయకత్వం కావాలి. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదన్నా ఉంటే వ్యక్తిగతంగా నన్ను చూడండి, సినిమా ఇండస్ట్రీ జోలికి రావద్దు అన్నా కూడా సినిమా ఇండస్ట్రీ స్పందించలేదనే ఫీలింగ్స్ ఉండేవి. ఇవాళ విశ్వప్రసాద్ గారు ఈ ఫంక్షన్ చేయటం మూలంగా సినిమా ఇండస్ట్రీ మొత్తం కూటమితో ఉంది అని అనిపించేటట్టుగా విశ్వప్రసాద్ గారు అద్భుతంగా చేశారు. సో ఆయన చేయటం చాలా బాగుంది. మనకి 44 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా స్టార్ట్ అయ్యి కెరీరు. ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు
అలాగే హ్యాట్రిక్ విజేతగా నందమూరి బాలకృష్ణ గారు, అలాగే ఇవాళ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా గతంలో ఈటీవీ, ఈనాడు, సితారా పేపర్లకే రిపోర్టర్గా పనిచేసి కీచురాళ్ళు అనే సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసిన దుర్గేష్ గారికి వాళ్ళ సినిమాటోగ్రఫీ మినిస్టర్ రావటం, ఇవాళ చూస్తూ ఉంటే ఈ కూటమి విజయం సినిమా ఇండస్ట్రీ విజయంగా కనబడి సినిమా ఇండస్ట్రీ కూటమి ఒకటే అనేటట్టుగా ఇచ్చేసిన అద్భుతమైన ఫంక్షన్కే ఈ ఫంక్షన్ తీర్చిదిద్దిన విశ్వప్రసాద్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెబుతూ, మన చూసుకుంటే మొన్న నేను ప్రమాణ స్వీకారంకి వెళ్ళా. ఆ భూమాత స్వేచ్ఛావాయువుతో పీల్చుకున్నట్టుగా హ్యాపీగా ఉంది. ఈవెన్ ఆ మొలకలు కూడా ఒక స్వేచ్ఛ వచ్చినట్టుగా ఫీల్ అవుతుంది. ఒక రాక్షస రాజ్యం పోయి ఒక అద్భుతమైన ప్రజారాజ్యం, ప్రజా విజయం, ఒక ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటుంది, తిరుగుబాటు అయితే ఎంత విజయం వస్తుందనేది ఆ విజయం నిరూపించింది. డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ కూటమి ఒకటే. విశ్వప్రసాద్ గారు మీరు చేసిన దానికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ప్రసన్న కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫైనల్గా అందరినీ వేదిక మీదకి గ్రూప్ ఫోటోగ్రాఫ్కి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రవి గారు ప్లీజ్ వెల్కమ్, మంగ్లీ గారు అండ్ శ్రీరామ్ చంద్ర గారు, ప్రతి ఒక్కరు పేరు పేరున కేక్ కటింగ్, అభిమానులు ఇక్కడ ఎవరున్నా ప్రతి ఒక్కరు హ్యాపీ బర్త్డే అండి అడ్వాన్స్. థ్యాంక్ యూ. ఇంత పెద్ద సెలబ్రేషన్స్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. జూన్ లో పుట్టిన వాళ్ళందరికీ జై. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ విశ్వప్రసాద్ గారు. థ్యాంక్స్ ఎ లాట్ సార్. ఆ యొక్క అద్భుతమైన సెలబ్రేషన్ ని ఇంతమంది అభిమానుల మధ్యలో, ఇంతమంది కార్యకర్తల మధ్యలో సెలబ్రేట్ చేశారు. థ్యాంక్స్ లాట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరీ మారుతి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్కేఎన్ గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి, ఆత్మీయులకి, అభిమానులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కృతజ్ఞతలు. దిస్ ఇస్ ఆర్జే భార్గవి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రామ్ అద్భుతంగా కండక్ట్ చేసినటువంటి శ్రేయాస్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ చాలా చక్కగా అరేంజ్మెంట్ చేశారు. ఈవెంట్ ని కాన్సెప్చువలైజ్ చేసి, డైరెక్ట్ చేసి, ఎగ్జిక్యూట్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. లెట్స్ పుట్ అవర్ హ్యాండ్స్